నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా అంతకంటే ఊరికి ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో నా మాట. ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది, ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకరు అడగండి ఏమంటావు బ్రదర్? మళ్ళీ చెప్తున్నా, ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మా పని మేము చేసుకుపోతాం. ఏముంది అందులో? ఎట్లా పోయినాం కదా తమ్ముడు. ఒక మాట, మా సుదర్శన్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. మా సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు. ముగ్గురు పోయినరు. ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చి వచ్చినాం. కానీ ఏముంది, అలా ఆడా ఈడ కలిసిపోయి ఉన్నారు. మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడిగారు, ఆయన చెప్పాడు, ఈడీ కూడా చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది. ఏం చేస్తాం? మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటిది నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు. అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను. అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు, ఈడీఓని అడగరు. అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి. ఏం చేస్తాడు ఆయన? కొరుకుతాడా? కొడతాడా? బాంబులు వేస్తాను బెదిరిస్తారు, అంతే కదా. సరే ఏదో అవన్నీ ఓకే, అవన్నీ వదిలే పని. సరే ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, తొందర ఏం లేదు.